హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బేస్డ్ పార్ట్ 14. ఈ రోజు స్టోరీలో మంచి ట్విస్ట్ ఉంటుందండి, వెళ్ళిపోదాం. అప్పటికే శశిని చూస్తున్న సిద్ధార్థ్కి జరిగేదంతా అర్థం అవటంతో ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి శశిని పడకుండా పట్టుకున్నాడు. అప్పటి వరకు భయంతో కళ్ళు మూసుకున్న శశికి సిద్ధార్థ్ చేయి తాకడంతో ఆ స్పర్శని గుర్తుపట్టి అలాగే కళ్ళు తెరవకుండా ఉండిపోయింది. ఇంతలో సూపర్ అంటూ క్లాప్ సౌండ్ కూడా వినిపించడంతో శశి సిద్ధార్థ్ అటు చూసి అక్కడ కనిపిస్తున్న వ్యక్తిని ఐబ్రో రేస్ చేసి చూస్తూ ఉండగాని ఆ గొంతు ఎవరిదో పరిచయం ఉన్న శశి మాత్రం కంగారుగా కళ్ళు తెరిచింది. సిద్ధార్థ్కి చెప్పి కారులో బయలుదేరిన రాజ్ మాత్రం లక్కీ శశి అలా చేసింది, నాతో ఇలా ఆడింది అని అంటూ ఎప్పుడూ సైలెంట్ గా ఉండేవాడు కాస్త శశి గురించి మాటలు మాత్రమే చాలా హ్యాపీగా చెప్తూ ఉండటంతో లక్కీ ఇంత తొందరగా తనకి ఎలా కనెక్ట్ అయ్యాడు అని అనుకుంటున్నాడు రాజు. ఏదేమైనా అందల్లా తనకి అమ్మ లేదు కదా అని బాధపడే లక్కీ ఇంత సంతోషంగా ఉండేలా చేసిన ఆ శశిని ఇంకెప్పుడైనా కలవాలి అని బలంగా అనుకుంటూ ఉండగానే శశి పక్కన ఉన్నప్పుడు సిద్ధార్థ్ కళ్ళల్లో కనిపిస్తున్న ఫీలింగ్ గుర్తుకు రావటంతో కారులోనే వెనక్కి వాలి లక్కీని పట్టుకుని అలాగే ఉండిపోయాడు రాజు. మరి రాజు శశిని ఎప్పుడు కలుస్తాడో చూద్దాం. శశి ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచి చూడగానే తన ఎదురుగా ఉన్న వాళ్ళ నాన్నతో పాటు కనిపించిన శ్యామ్ని చూడటంతో సిద్ధార్థ్కి కొద్దిగా దూరం జరిగి నిలబడి అప్పటి వరకు మనసులో కలుగుతున్న ఫీలింగ్స్ ని పట్టించుకోకుండా ఆ ఫీల్ ని మనసులో నింపుకుంటున్న సిద్ధార్థ్ శశి అలా దూరం జరగటం అస్సలు నచ్చలేదు. తన ఎదురుగా ఉన్న వాళ్ళని ఎలాంటి ఫీలింగ్ లేకుండా చూసి తనకి శశికి మధ్య ఉన్న గ్యాప్ ని చూస్తూ ఉండగాని మళ్ళీ శ్యామ్ మాట వినిపించడంతో అటువైపుకి చూశాడు సిద్ధు. శశి మీద కోపం పెరిగిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్న శ్యామ్కి సిద్ధార్థ్ ఎంత కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసినా సిద్ధార్థ్ మూవీలో క్లాసికల్ డాన్స్ కొరియోగ్రాఫ్ చేసేది శశిరేఖ అనే అమ్మాయి అని నెట్ లో రోల్ అవుతూ ఉంటే ఎక్కడో డాన్స్ నేర్పిస్తున్న అమ్మాయి శశిరేఖ వాళ్ళ అక్క ఇక ఒక్కరేనన్న అనుమానంతో పాటు తనని కొట్టిన వ్యక్తి ఫేసు సరిగ్గా కనిపించకపోయినా దాదాపుగా ఆ పోలికలు ఆ మూవీ డైరెక్టర్ సిద్ధార్థలా ఉండటంతో ప్రసాద్ గారిని తీసుకుని దారిలోనే సిద్ధార్థ్ గురించి తెలియని విషయాలు కూడా యూట్యూబ్ లో స్క్రోల్ చేస్తూ తెలుసుకుని సిద్ధార్థ్కి ఉన్న ఒకే ఒక అలవాటు అయిన ఫిజికల్ రిలేషన్షిప్ ని కూడా ఈజీగా తీసుకుని అతని నేచర్ ని తండ్రికి అంతా అర్థమయ్యేలా చెప్పి మొబైల్లోనే షూటింగ్ అడ్రస్ తెలుసుకుని తీసుకొచ్చాడు. షూటింగ్ లొకేషన్ దగ్గరికి రాగానే అప్పటికే రాజ్ మాట్లాడిన మాటలకి ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఎంట్రన్స్ లోకి వచ్చిన మోనాకి షూటింగ్ స్పాట్ ఎంట్రన్స్ లోని లోపలికి రావడం కోసం ఇక గొడవ పడుతున్న శ్యామ్ ని చూడగానే అతను ఫాస్ట్ కల్చర్ లో ఉండాలి అనుకున్న అతని మాటల్లో కొద్దిగా తెలుస్తున్న వాళ్ళ కల్చర్ కి అనుమానంగా పక్కకి చూడగానే పెద్ద పెద్ద నామాలతో భుజం మీద కండువాతో అచ్చం పూజారిలా కనిపిస్తున్న వ్యక్తిని చూడగానే అప్పటికే శశి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయించి ఉండటంతో వాళ్ళెవరో ఈజీగానే అర్థమైంది మోనాకి. అసలు వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు అని దగ్గరికి వెళ్ళిన మోనాకి తండ్రి కొడుకుల మాటలో శశి సిద్ధార్థ్ గురించి అన్ని అర్థమైంది. అదే టైంకి ప్రసాద్ గారు శ్యామ్తో నువ్వు అన్నట్టు శశి రోజుకు ఒక అమ్మాయితో తిరిగి ఇతని దగ్గర పనిచేస్తుంది అని తెలిస్తే మాత్రం దాని ఇంట్లో ఒక క్షణం కూడా ఉండనివ్వను అని అంటున్న ఆయన మాటలు వినిపించడంతో తను ఎవరో తెలియకుండానే కవర్ చేసుకుని వాళ్ళని లోపలికి తీసుకొచ్చి శ్యామ్ చెప్పింది నిజమని చెప్పడమే కాక ఇంకా సిద్ధార్థ్ శశి విషయంలో ఉన్నవి లేనివి చెప్తూ తీసుకొచ్చి సిద్ధార్థ్ వాళ్ళ దగ్గరికి వచ్చే టైంకి సైడ్ అయ్యి సిద్ధార్థ్ శశి పొజిషన్ చూసి కళ్ళల్లో కోపాన్ని చూపిస్తూనే పక్కకి వెళ్ళిపోయింది మోనా. శశి మీద పూర్తి కోపంతో ఉన్న శ్యామ్ ప్రసాద్ ఇద్దరు మోనా గురించి పెద్దగా పట్టించుకోలేదు. అలా వచ్చిన వాళ్ళిద్దరికి తాము విన్నది చూసింది నిజమే అనిపించేలా ఉన్న సిద్ధార్థ్ శశి పొజిషన్ ని చూసి ప్రసాద్ గారు చిచి అని అనుకుంటూ పక్కకి తిరిగితే శ్యామ్ మాత్రం అంత పెద్ద డైరెక్టర్ ని డైరెక్ట్ గా చూస్తున్నా అన్న క్యూరియాసిటీ లేకుండా సిద్ధార్థ్ కళ్ళని చూసి షాపింగ్ మాల్లో తనని కొట్టింది సిద్ధార్థ్ అని కన్ఫర్మ్ చేసుకుంటూ సిద్ధార్థ్ శశిలను డిస్టర్బ్ చేస్తూ సూపర్ అంటూ క్లాప్స్ కొట్టి వాళ్ళని లోకంలోకి తీసుకొచ్చాడు శ్యామ్. సిద్ధార్థ్ తన ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ ఉండగానే ప్రసాద్ గారు చిచి పాపిష్టిదానా, ఎక్కడో పిల్లలకి డాన్స్ నేర్పిస్తున్నావు అనుకుంటే వీడితో చేరి
ఛీ, చెప్పుకోలేని పని చేస్తున్నావు అని అంటూ కోపంగా అరవడంతో అప్పటి వరకు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్న యూనియన్ అంతా కూడా వాళ్ళ వైపుకే ఫోకస్ చేశారు. శ్యామ్ కూడా అదేమీ పట్టించుకోకుండా అక్క అనే బాధ్యతతో నేను దానికి మంచి చెప్పబోతే వీడితో నన్ను కొట్టించింది నాన్న. వీడితో అది ఎంత దూరం వెళ్ళుండకపోతే అతను దానికోసం షాపింగ్లు ఎక్స్ట్రా ఫీజులు అంటూ ఖర్చు చేస్తున్నాడు అని అనగానే అప్పటికే వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు అన్న ఆలోచనలతో మార్నింగ్ మోనా మాటల దగ్గర నుండి అందరూ తనని ఒకేలా మాట్లాడుతూ ఉంటే అర్థం కాని సిచ్యువేషన్ తో వాళ్ళ వైపుకు చూస్తూ ఉండగానే సిద్ధార్థ్ ప్రసాద్ గారు అన్న మాటలకి శశి తండ్రి అన్న ఫీలింగ్ తో కష్టంగా కంట్రోల్లో ఉన్నవాడు కాస్త శ్యామ్ మాటల్లో తనకి రెస్పెక్ట్ ఇచ్చిన శశికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడిన మాటలకి తన కంట్రోల్ కోల్పోయి విసురుగా శ్యామ్ గొంతు పట్టుకుని అతని మెడ మీద తన పట్టు బిగిస్తూ ఎంత తన నీకు సిస్టర్ అయినా తనకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడలేవా అని అంటూ సిద్ధు అంటూ ఉండగాని శశి ప్రసాద్ గారు శ్యామ్ ని సిద్ధు నుండి విడిపించాలి అని చూస్తున్నా సిద్ధు అంతకు ప్రెజర్ పెంచుతూ ఉండడంతో శ్యామ్ కి ఊపిరాడక కళ్ళు తేలేశాడు. ప్రసాద్ గారు కొడుకుని ఆ పొజిషన్ లో చూసి పక్కకి చూడగానే శశి కంగారు పడుతూ అభి అని అంటూ శ్యామ్ని విడిపించాలి అని చూస్తున్న శశిని చూసి అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందన్న కోపంతో చాలా బలంగా కొట్టారు శశిని. ఆ దెబ్బని అస్సలు ఊహించని శశి కింద పడడంతో ప్రసాద్ గారు మరింత కోపంగా శశి మీదకి వెళ్తూ అసలు నీ వల్ల ఇదంతా అని అంటూ శశి జుట్టు పట్టుకోవడానికి వెళ్తూ ఉండగానే అప్పటికే తన ముందే శశిని కొట్టడం చూసిన సిద్ధార్థ్ చాలా కోపంతో శ్యామ్ని వదలకుండా ప్రసాద్ గారిని పట్టుకుని ఇద్దరిని ర్యాష్ గా పక్కకి విసిరి అంతలోనే కింద పడ్డ శశిని లేపి శశి చెంప మీద మళ్ళీ వాతలు ఉండడంతో కోపంగా ప్రసాద్ గారి మీదకి వెళ్ళిపోయాడు. అప్పటికే సిద్ధార్థ్ కోపాన్ని చూసిన శశి సిద్ధార్థ్ హ్యాండ్ ని పట్టుకుని ఆపుతూ ఆగండి అభి, ఆయన మా నాన్న అంటూ ఉండగానే సిద్ధార్థ్ ఏదో మాట్లాడుతూ ఉండగా కింద పడ్డ ప్రసాద్ గారికి కోపంలో రుద్రుని తలపిస్తున్న సిద్ధార్థని చూసి భయంగా అనిపించినా సరే శశిని సిద్ధార్థకి అంత దగ్గరగా చూసి చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఎందుకు మా నాన్న అంటున్నావు? నలుగురిలో గౌరవంగా బ్రతికే మమ్మల్ని డబ్బు కోసం ఇలా వాడుతూ ఉండడానికి ఇచ్చి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని అనగానే సిద్ధార్థ్ మళ్ళీ ఫోర్స్ గా శశి హ్యాండ్ తప్పించి ఆయన మెడ పట్టుకోవడంతో ఆయనకి భయంగా అనిపిస్తున్నా ఇక కోపం దానికంటే ఎక్కువగా ఉండడంతో పెళ్లి అనేది ఒకటి లేకుండానే నచ్చిన వాళ్ళతో తిరిగి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అనగానే అప్పటికే వాళ్ళిద్దరిని విడదీయాలని చూస్తున్న శశికి ఆ మాట వినిపించడంతో అప్పటికే అక్కడ ఏదో గొడవ జరుగుతుందని పరిగణ వచ్చిన అమర్ హెల్ప్ తో సిద్ధార్థని పట్టుకోగానే శశి వాళ్ళిద్దరి మధ్యలో నిలబడి మీరు మా గురించి తప్పుగా ఆలోచించడమే కాక ఆయన గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నారు నాన్న అని అనగానే ఆయన శశి మాటలకి చాలా కోపంగా ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడేది? రోజుకొక అమ్మాయితో తిరిగే వీడి గురించా, లేదా నువ్వు కూడా ఉన్న సంస్కారాన్ని అంతా వదిలేసి తిరుగుతున్న వీడి గురించా అని అనడంతో శశి మీకు అభి గురించి ఎవరో తప్పుగా చెప్పారు నాన్న అని అంటూ తన మాట పూర్తి చేయకముందే అప్పటికే అమరు పట్టుకున్నా గాని ఆగకుండా శశి పక్కనే నిలబడ్డ సిద్ధార్థ్ అవునరా, నేను రోజుకొక అమ్మాయితో ఉంటాను. నాకు పెళ్లి ప్రేమ మీద నమ్మకం లేదు. అందుకే నాకు నచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేస్తాను అని అనగానే అప్పటి వరకు సిద్ధార్థ్ మాట్లాడిన మాటలు అక్కడ అంత గొడవగా ఉన్నా కానీ రీసౌండ్ లో వినిపించడంతో తను విన్నది నిజం కాదు అనుకుంటూ సిద్ధార్థ్ వైపుకు తిరిగింది. కానీ తన బ్రెయిన్ తను విన్నదే నిజమని చెప్తూ ఉంటే మనసు సిద్ధార్థ్ వైపుకు పిచ్చిగా పరుగులు తీస్తూ ఉంటే షాక్ తో పెద్దవైన కళ్ళతో తను విన్నది నిజం కాదు అని మనసులో అనుకుంటూ సిద్ధార్థ్ వైపుకు తిరిగింది శశి. అంతమంది మధ్యలో కూడా పిచ్చిగా సిద్ధార్థని చూస్తున్న అమర్కి తన ముందు కోపంగా ఉన్న సిద్ధార్థ్ కంటే శశిని చూస్తేనే అమర్కి ఎక్కువగా భయంగా అనిపించింది. ఎప్పటికన్నా తెలియాల్సిన నిజమే కదా, మీరు ఆయన ఏదో అన్నారని మీరు చెయ్యని వాటిని ఎందుకు ఒప్పుకుంటున్నారు అని అంటుంది శశి సిద్ధార్థ్తో. సిద్ధార్థ్ శశి చెప్పింది వినకుండా తన మాటల్ని కంటిన్యూ చేస్తూ అయినా నా ఎంజాయ్మెంట్ నా ఇష్టం, దాన్ని జడ్జ్ చేయడానికి నువ్వెవరు? నేను రోజుకో అమ్మాయితో కాదు గంటకు ఒక అమ్మాయితో ఎంజాయ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి.
కానీ శశిని నేను ఎప్పుడూ కూడా అలా ఫీల్ అవ్వలేదు. ఎప్పుడూ కూడా ఆ దృష్టిలో చూడలేదు. నాకు శశికి మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే అని సిద్ధార్థ్ అనడంతో ప్రసాద్ సిద్ధార్థ్ చేతిలో ఉన్నా కూడా తగ్గకుండా కోపంతో, ఎంతో మంది అమ్మాయిలతో ఉన్నాను అని నువ్వే అంటున్నావు, మరి ఇంటి గడప కూడా దాటని భయపడే తనకి నీతో ఇంతవరకు వచ్చే చనువు కేవలం ఫ్రెండ్షిప్ ద్వారా మాత్రమే వచ్చిందా, లేదా అందరు అమ్మాయిలాగానే దీనితో కూడా గడిపితేనే వచ్చిందా అని అన్నాడు తన పంతాన్ని వదలకుండా. ఎంత చెప్తున్నా ఇంకా అలాగే మాట్లాడుతున్న ప్రసాద్ని పక్కకు నెట్టి పక్కనే ఆ గొడవలో ఫ్రూట్స్ కట్ చేసే నైఫ్ ఉండడంతో దాన్ని తీసుకుని ప్రసాద్ మీదకి వెళ్ళగానే అప్పటికే షాక్ తో సిద్ధార్థని చూస్తున్న అమర్ బలంగా తనని పట్టుకుని సిద్ధార్థని ఆపాడు. కానీ అసలు సిద్ధార్థ్ ఏం మాత్రం వినకుండా ముందుకు వెళ్తూ ఉండగానే ప్రసాద్ తన మీదకి వస్తున్న సిద్ధార్థని చూస్తూ తెలియకుండానే గుండెల్లో వణుకు పుట్టినా కానీ, నువ్వు నన్ను నా కొడుకుని కొట్టినంత మాత్రాన నా నోరు మూయించి ఆ అబద్ధాన్ని నిజం చెయ్యాలని చూస్తున్నా మీ బంధానికి బయట పేరేంటో తెలుసా? అసలు ఎలాంటి పేరో కూడా బయటకు చెప్పుకోలేని మీకు నా మాటలు ఇలానే కోపం తెప్పిస్తాయి అని అంటూ ఉండగానే అమర్ కూడా కోపంగా, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడ్డారు, ప్రాణాల మీద ఆశ ఉంటే వెళ్ళండి ఇక నుండి అని అంటూ సిద్ధార్థని పట్టుకుని అంటూ ఉండగానే అప్పటికే అమర్ చేతిలో నుండి విడిపించుకున్న సిద్ధార్థ్ షూటింగ్ లొకేషన్ దగ్గరలో వేప చెట్టు కింద ఉన్న అమ్మవారి విగ్రహం ముందు ఉన్న పసుపు కొమ్ముతో ఉన్న తాళి కనిపించగానే అసలు ఎలాంటి థాట్ లేకుండా తీసుకొచ్చి శశి ముందు నిలబడ్డాడు. తన తండ్రి మాట్లాడిన మాటల్ని సిద్ధార్థ్ నిజం చేస్తూ అవే నిజాలు అంటూ అంత కాన్ఫిడెంట్ గా చెప్పగానే శశి ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయినట్టు అనిపించింది. తన పక్కనే అంత గొడవ జరుగుతున్నా గాని సిద్ధార్థ్ అలా చేతుల్లో తాళి పట్టుకుని నిలబడ్డా కానీ శశి ఎలాంటి చలనం లేకుండా తన ఎదురుగా నిలబడ్డ సిద్ధార్థ్ని ఎలాంటి కదలికలు లేకుండా చూస్తుంది. సిద్ధార్థ్ మాత్రం శశి ఫీలింగ్స్ ని అస్సలు అబ్జర్వ్ చేయకుండా తన చేతిలో ఉన్న తాళితో శశి మెడలో 3 ముళ్ళు వేసి శశి చేయి పట్టుకుని, ఏ బంధం లేదు లేదు అంటున్నావో, ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న బంధం చాలా గొప్పదిగా ఫీల్ అయ్యే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మాది, ఇప్పుడు కూడా నువ్వు పిచ్చిగా మాట్లాడగలవా అని అంటూ ఉండగానే అమర్ తను వచ్చినప్పుడే పక్కనే మిగిలిన ఆర్టిస్టులను కూడా అమర్ కళ్ళతోనే వెళ్ళమని వార్న్ చేయడంతో అక్కడ వాళ్ళు అంతా బయటికి వెళ్ళిపోయారు. ఫ్లవర్ ఫాన్స్ పక్కనే దాకున్న మోనా తప్ప ఎవరూ లేరు అక్కడ. సిద్ధార్థ్ చేస్తున్న పని అసలు ఎక్స్పెక్ట్ చేయని అమర్ కూడా సిద్ధార్థ్ చేసిన దానికి షాక్ లో ఉండిపోయాడు. ఇంకా ప్రసాద్ అప్పటికే సిద్ధార్థ్ కొట్టిన దెబ్బలకి ఇక నొప్పితో అల్లాడుతున్న శ్యామ్ కి కోలుకోలేని దెబ్బ తగిలింది సిద్ధార్థ్ చేసిన పనికి. సిద్ధార్థ్ వాళ్ళు ఇంకా అలానే షాక్ లో ఉండగానే తల్లి తండ్రులు లేని సిద్ధార్థ్ కి శశికి కూడా ఇంత మాట్లాడినా వాళ్ళ నాన్న అంటే ఇష్టం ఉంది అని అనుకున్న సిద్ధార్థ్ వాళ్ళని అంత ఈజీగా వదలలేక అప్పటికప్పుడు పోలీసులకి కాల్ చేసి రప్పించడంతో వాళ్ళు శశిని సిద్ధార్థ్ని తిట్టుకుంటూ వెళ్తూ ఉండగా సిద్ధార్థ్ చిటిక వేసిన సౌండ్ కి వెనక్కి తిరిగిన వాళ్ళకి శశిని ఇంకా పట్టుకునేసరికి, ఇంకొకసారి మీ మాట కాదు మీ షాడో టచ్ అయినా కూడా నా ఎంపైర్లోకి వచ్చి ఇంత చేసిన మిమ్మల్ని ఇంత ఈజీగా ఇప్పుడు శశి కోసం వదిలినట్టు ఇంకొకసారి మిమ్మల్ని ప్రాణాలతో వదలను అని అంటూ గంభీరంగా ఇచ్చిన వాయిస్ కి అప్పటికే సిద్ధార్థ్ కొట్టిన దెబ్బలకి మొండిగా నిలబడ్డ వాళ్ళకి సిద్ధార్థ్ చూపుల్లో ఈసారి నిజంగానే చంపేస్తాను అన్న తెగింపు కనిపించడంతో వాళ్ళిద్దరూ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. మరి ఏం జరుగుతుందో ఏంటో, అన్ఎక్స్పెక్టెడ్ శశికి అండ్ సిద్ధార్థ్కి పెళ్లి.